ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆశీర్వాదాల నుంచి తారి తప్పించడం కోసం నీ శత్రువులు వస్తున్నారు, నిన్ను డిస్టర్బ్ చేయడం కోసం వస్తున్నారు. ఇక నువ్వు డిస్టర్బ్ కానే వద్దా. శత్రువు వచ్చాడా, వాడేసుకో. శత్రుడు కూడా నీ గమ్యం చేరడం కోసం వాడేసుకో. సైతాను గాడు వచ్చాడా, అయితే సైతాను కూడా నీ గమ్యం చేరడానికి వాడేసుకో. చేతబడి చేశారా, అయితే నీ గమ్యానికి చేరడానికి చేతబడిని కూడా వాడేసుకో. దయ్యాలు వస్తున్నాయా, అయితే నీ గమ్యానికి చేరడం కోసం దయ్యాన్ని కూడా వాడేసుకో. మనుషులు వచ్చినా, రోగాలు వచ్చినా, సమస్యలు ఏమి వచ్చినా కానీ నీ ముందు గమ్యం ఉంది. ఈ గమ్యానికి మధ్యలో ఎవరు వచ్చినా, ఏది వచ్చినా వాడేసుకో. నీ శత్రువులు నీకు మెట్లుగా ఉండబోతున్నారు. ఎంత పెద్ద శత్రువు అయితే అంత ఫాస్ట్గా నీ గమ్యాన్ని చేరుతావో. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అన్నారని ఎక్కడో ఉండి నీ ఆప్షన్స్లో ఎవరో చెప్పిన మాటలు ఎవరో విని వాళ్ళు కొంత కలిపి నీకు చెప్పినప్పుడు ఆ మాటలు విని నువ్వు ఎంతగానో బాధపడతావు. కానీ నీతో ప్రత్యక్షంగాను వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిత్యం మాట్లాడే ప్రభువుని చూసి నువ్వెందుకు ఆనందించవు? నువ్వు ఫోకస్ పెట్టాల్సింది నీ స్థితి మీదనో, పరిస్థితి మీదనో, వారు అలా అన్నారు ఇలా అన్నారు కాదు. నువ్వు ఫోకస్ పెట్టాల్సింది ప్రభువు మీద. ఎందుకంటే ఆయన నీకు గమ్యాన్ని ఇచ్చాడు, ఆయన నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, ఆయన నేను ఒక స్థలానికి తీసుకెళ్తున్నాడు. నీ జీవితాల ఉద్దేశాలు, సంకల్పాలు కలిగి ఉన్నాడు. రాబోయే రోజుల్లో నువ్వు కాబోయేటువంటి నాయకుడిగా ఉండబోతున్నావు, నాయకురాలుగా ఉండబోతున్నావు, ఐశ్వర్యవంతురాలుగా ఉండబోతున్నావు. రాబోయే కాలానికి కాబోయే కోటీశ్వరునిగా, కోటీశ్వరాలుగా నువ్వు ఉండబోతున్నావు. కాబోయే గొప్ప సేవకునిగా ఉండబోతున్నావు. నీ సేవ గొప్ప సేవగా ఉండబోతుంది. నీ వ్యాపారం గొప్ప వ్యాపారంగా ఉండబోతుంది. నీ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు. నీ ఆదాయం లక్షల్లో కాదు, కోట్లలో ఉండబోతుంది. నీ ఆశీర్వాదం పొంగి పొల్లబోతుంది. రాబోయే రోజుల్లో ఆయన దీవించే విధానం చూస్తే దిమ్మ తిరిగి నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు పై స్థాయిలో ఉంటావు. ఆయన ఆశీర్వాదాలను లెక్కించిన వాడు లేనలేడు, లెక్కించిన వాడు పుట్టను లేదు. లెక్కకు మించిన మేలులు చేసే దేవుడు ఆయన, లెక్కకు మించిన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. ఊహించిన వాడికంటాడు, వాడికంటాడు అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు ఆయన. రాబోయే రోజుల్లో ఎన్నో ఆశీర్వాదాలు నీ కోసం పొంచి ఉన్నాయి. చెప్పనరిసి ఎన్నో ఇండ్లు నువ్వు కొనుక్కోవాలి, ఎన్నో కార్లు నువ్వు కొనుక్కోవాలి. ప్రభు కోసం ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి. వారి నామాన్ని వీధి వాడ ఈ హైదరాబాద్ నడిబొడ్డుల యేసయ్య నామానికి విజయ పతాక జెండా ఎగరేయాలి. జెండా పట్టుకొని ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నడిబొడ్డులో చెప్పాలి. యేసయ్యకు మహిమని చెప్పాలి. జెండా పట్టుకొని హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చోవాలి. ఆయన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆశీర్వాదాల నుంచి తాను తప్పించడం కోసం నీ శత్రువులు వస్తున్నారు. వారు ఇదంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు, నిన్ను డిస్టర్బ్ చేయడం కోసం వస్తున్నారు. ఇక నువ్వు డిస్టర్బ్ కానే వద్దా. శత్రువు వచ్చాడా, వాడేసుకో. శత్రుడు కూడా నీ గమ్యం చేరడం కోసం వాడేసుకో. సైతాను గాడు వచ్చాడా, అయితే సైతాను కూడా నీ గమ్యం చేరడానికి వాడేసుకో. చేతబడి చేశారా, అయితే నీ గమ్యానికి చేరడానికి చేతబడిని కూడా వాడేసుకో. దయ్యాలు వస్తున్నాయా, అయితే నీ గమ్యానికి చేరడం కోసం దయ్యాన్ని కూడా వాడేసుకో. మనుషులు వచ్చినా, రోగాలు వచ్చినా, సమస్యలు ఏమి వచ్చినా కానీ నీ ముందు గమ్యం ఉంది. ఈ గమ్యానికి మధ్యలో ఎవరు వచ్చినా, ఏది వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చేసినా వాడేసుకో. వాడేసుకున్న వారికి వాడేసుకున్నంత, తొక్కేసే వారికి తొక్కేసంత, పచ్చడి కావాల్సిన వారికి కావాల్సినంత పచ్చడి వాడేసుకోండి.
వాడేసుకోండి. ఎంతగా మీరు వాడేసుకుంటారో అంత ఫాస్ట్గా మీ గమ్యం వైపు వెళ్తారు. ఎంతగా వాళ్ళ యొక్క బాణాలు తీసుకుంటారో ఈ బాణాలే మీ విజయానికి సోపానాలుగా ఉంటాయి. వాళ్ళ అవమానాలే నీకు బహుమానాలుగా మారబోతాయి. వాళ్ళ నిందలే నీకు అభిషేకాలుగా మారబోతున్నాయి. వాళ్ళ ఎగతాళియే నీకు ఆనంద తైలాభిషేకంగా మారబోతుంది. ఏది వచ్చినా సరే వాడేసుకో. మీ నాన్న అన్నది వాడేసుకో, అమ్మన్నది వాడేసుకో, ఇంటి పక్కింటోళ్ళు వాళ్ళన్నది వీళ్ళన్నది ఎవరు ఏది అన్నా కానీ నీ గమ్యం చేరడం కోసం దేవుడు నీ ద్వారా ఏమైతే చేయాలనుకున్నాడో ఆ సమస్తాన్ని చేయడం కోసం వాడేసుకో. ఈ బేతల్ టవర్లో ఎలా వాడాలో నేర్పిస్తానో. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళను ఎలా వాడేసుకోవాలో, సైతాను కూడా ఎలా వాడాలో ఈ ప్రాఫెట్ మోసెస్ మీకు నేర్పిస్తాడో. ఎవరైతే ఈ గమ్యంలో కొనసాగుతుంటారో రాబోయే రోజుల్లో శత్రువులు నీ పాదాల కింద పీఠములుగా ఉండబోతున్నారు. నీ శత్రువులు నువ్వు పైకి వెళ్ళడానికి మెట్లుగా ఉండబోతున్నారు. నువ్వు పైకి తీసుకెళ్లేది మెట్లే. నీ శత్రువులు నీకు మెట్లుగా ఉండబోతున్నారు. ఎంత పెద్ద శత్రువు అయితే అంత ఫాస్ట్గా నీ గమ్యాన్ని చేరుతావో. చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లో. నేను చెప్పే ఈ ప్రత్యక్షత కనుక మీకు అర్థమైనట్లయితే ఇక మీరు ఊగిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అభిషేకంతో మిమ్మల్ని ఊపేస్తాడు. ఇక వారన్నారు వీరన్నారని భయపడేది లేనే లేదు. నువ్వు బంతి వలె మళ్ళీ వెనక్కి వస్తావు, స్ప్రింగ్ వలె మళ్ళీ లేస్తావు, గద్ద వలె ఆకాశంలో పైకి పగి ఎగిరిపోతూనే ఉంటావు. ఎంత స్థాయిలంటే ఇక వేరే వారు అందుకున్నా కానీ అందుకోలేని స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకుపోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అనే చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.